ఈరోజు నేను యమ్మీ యమ్మీ అయిన చేపల కూర చేయబోతున్నా. చేపల పులుసు. సో ఇది నా సెకండ్ టైం అనమాట. మీ అందరికి తెలియని విషయం ఏంటంటే నేను వంటలు చాలా బాగా చేస్తాను. సో చేపల కూర కూడా ది వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు, అంటే నేను చేసే దాంట్లో. సో అందుకని ఈరోజు నేను మీ అందరికీ దాన్ని రుచి ఎలా ఉంటుందో నా స్టైల్లో చూపించాలనుకుంటున్నా. సో అందుకని నేను ఈ వీడియోని మీ అందరికీ డెడికేట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ. సో ఇప్పటికీ చాలా మంది సబ్స్క్రైబ్ కూడా చేశారన్నమాట. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా సుత్తి లేకుండా చేపల కూర పులుసుని చూపించేస్తాను. సో గాయస్ ఇక్కడ ఉన్నదంతా తీస్తుంది. 9 కావచ్చు. తీస్తుంది ఎవరో జజమ్మా. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. అమ్మకి హాయ్ అంటాం రాక బాయ్ బాయ్ అంటే. ఆఫ్టర్ వాషింగ్ ఫిష్ని ఇలా ఫ్రెష్గా పెట్టేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ దీని ప్రాసెస్ ఏంటంటే మనం కల్లుప్పు ఉంటుంది కదా, రా సాల్ట్ అంటాము. సో దాన్ని వేస్తే కొంచెం ముక్క మెత్తపడుతుందో సో మీద అందింది మా అమ్మమ్మ, నాకు గుర్తుకులేదు. సో అది వేసిన తర్వాతకి కారం కూడా వేసేసి మొత్తం ఆ పీసెస్కి అంత పట్టేలాగా దాన్ని దగ్గరికి కలిపేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఆఫ్టర్ దట్ ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ అండ్ కారం ఇంకా పసుపు ఈ 3 వేసి దీన్ని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపి పక్కకి పెట్టుకోవాలి. సో అదే ఇప్పుడు మా అమ్మమ్మ ప్రాసెస్ చేస్తుందన్నమాట. అంటే మనం చికెన్ లాగా మసాలా అంతా పట్టియకుండా డైరెక్ట్గా కలిపేస్తాం కాబట్టి సో దీన్ని ఇలా ఫస్ట్ ఉప్పు కారము పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి. సో అదే ఇంకా అయిపోయింది, కలిపేసినాం. సో దీన్ని పక్కన పెట్టేసాం. ఇంకా మిగతా ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం. అండ్ ఇప్పుడైతే నేను ధనియాని ఇంకా జీలకర్ర అండ్ మెంతులు, దీన్ని ఏమంటామంటే మిరియాలు అండ్ లవంగాలు, చెక్క, ఇది వచ్చేసి గసగసాలు. ఎస్ ఓకే. ఇప్పుడు వీటిని అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ధనియాల్ని మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. సో రోస్ట్ చేసుకుంటే ఏంటంటే దాని అరోమా అండ్ మసాలా కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఇది కూడా అట్లా రోస్ట్ చేసుకుని దీన్ని మిక్సీ పట్టుకుందాం. అండ్ ఇప్పుడు చూపించినవి అన్నీ కూడా నేను ఆల్రెడీ రోస్ట్ చేసేసుకున్నా, ఇది మనం గసగసాలు కాకుండా. సో ఇప్పుడు వీటన్నిటిని పౌడర్ కింద చేసేసాను. పౌడర్ చేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే నేను మళ్ళీ ఆనియన్ ఉంటుంది కదా, సో మనం ఎంతైతే కర్రీకి సరిపోతుందో అంత తీసుకొని సగం ఏమో మిక్సీ పడుతున్నాను. సో ఇంకా సగము కర్రీలోకి వేస్తాను, అంటే ఇది కూడా కర్రీలో వేస్తాను బట్ 2 వేస్తాను అనమాట. అండ్ ఇందాక చూపించిన గసగసాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో కలిపేసుకోవాలి ఆనియన్లు. సో మనకి గ్రేవీ థిక్గా అండ్ ఎక్కువ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటో. సో దీని కూడా సేమ్ ప్రాసెస్, మనము కొంచెమేమో మిక్సీ చేసుకుందాం అండ్ ఇంకొంచెమేమో డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవాలి. సో ఇది కూడా మిక్సీ పట్టేస్తున్నా. వేసే సో ఇప్పుడైతే ఒక్కొక్కటిగా చెప్పేస్తాను. కొత్తిమీర తీసుకుంటాం కదా, అంటే అన్నీ లాస్ట్లో వేస్తాం కొత్తిమీర, బట్ నేనైతే ఫస్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్ మిక్స్ చేస్తాం కాబట్టి ఏదైతే ఏంటి. అండ్ తర్వాతకి కరివేపాకు. సో దీన్ని కూడా ఒక 2 రెమ్మలు తీసుకున్నాను. సో దాన్ని కూడా అందులో వేసేసాను.
అండ్ తర్వాతకి చెప్పా కదా మనం పేస్ట్ కొంచెం తీసుకుంటున్నాం అండ్ రాగా కొంచెం తీసుకుంటున్నాం కాబట్టి సో అవి టమాటో ఇంకా ఆనియన్ మిర్చి పచ్చిమిర్చిలో పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటారు. సో అప్పుడు పచ్చిమిర్చి కూడా తినేస్తారనమాట చేపల పులుసులోది, లైక్ అంత బాగుంటుంది అనమాట. దెన్ అలా అనమాట వీటిని కూడా పొడుగుగా కట్ చేసి వేసుకొని అండ్ టమాటో ఇంకా ఆనియన్ కూడా ఇందు లోపల వేసేస్తున్నాను అనమాట. ఇలా డిఫరెంట్గా ఎందుకు వేస్తున్నాను అని అంటే మనం మిక్సీ పట్టుకుంటేనేమో అది కొంచెం దగ్గరికి గ్రేవీ అవుతుంది అండ్ ఇలా రాగా వేసుకుంటేనేమో కొంచెం మనం తినేటప్పుడు నోటికి తగులుతుంది అనమాట. సో అందుకు ఇలా 2 డిఫరెంట్గా చేశాను. అండ్ ఇదేమో ముందే నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం. సో దాన్ని బాగా దగ్గరికి కలిపేసేసి మనం ఎంతైతే వాటర్ పడుతుందో అంత తీసుకొని మనం ఏదో కిలోస్ ఎలా తీసుకుంటున్నామో చేపలు దాన్ని బట్టి చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. సో తర్వాత ఇప్పుడు నేను మసాలా పట్టుకున్నా కదా, మిక్స్ చేసి పెట్టా కదా, సో ఆ మసాలాని ఎంతైతే సరిపోతుందో లైక్ మీ టేస్ట్కి తగ్గట్టు అట్లా వేసుకోండి. అండ్ ఓవర్గా కూడా వేసినా బాగోదు. అండ్ నెక్స్ట్ నాకైతే కారము అందులో వేసే కదా సరిపోలేదు. సో అందుకనే కారం కొంచెం మంచిగా కనిపిస్తేనే కర్రీ బాగుంటుంది కదా, సో అందుకనే అలానే ఓవర్గా కూడా వేయొద్దు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఫిషెస్ అనమాట అండ్ ఇది ఇందులో వేసేసేయాలి. ఇది చూసారా రాదట దీనికి, ఎందుకంటే ఇప్పుడు స్విమ్మింగ్ టైం కదా, ఫిషెస్ అని స్విమ్మింగ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు దీనికి స్విమ్మింగ్ రాదు కాబట్టి ఇది రోజు మా ఇంట్లో కర్రీ లాగా అయిపోయింది, లేకపోతే తప్పించుకునేది కదా. సో ఎలా అయితే మాత్రం దీన్ని పట్టేసుకుని వేసేసాను. అండ్ అలానే వీటన్నిటిని కూడా ఇందు లోపల వేసేసేయండి. అన్నీ స్విమ్మింగ్ చేసుకుంటూ ఉంటాయి. ఆ తర్వాత మనం గ్యాస్ పైన పెట్టేయచ్చు. సో ప్రతి ఒక్కటి మొత్తం అందులో వేసేయాలన్నమాట. నేను అన్నీ వేసేసాను, మీరు కూడా అలానే వేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఏదైతే చేపల పులుసు నిందో అది దీనిపైన పెట్టేసాను. అండ్ ఒక దగ్గర 30 minutes వరకు దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు నేనైతే మొత్తం అంతా చూపించేసాను కదా ఎలా చేసానో. దీన్ని మనం ఒక ఉడికేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. ఇదంతా అయిపోతూ ఉంటుంది. వెయిట్ దీన్ని ఒకసారి కలిపి చూద్దాం. కాలుతుంది, సిమ్లో పెట్టుకొని అంటాను నేను మరీ అన్ని స్టార్ట్ చేయదలుచుకోలేదు. స్టార్ట్. దగ్గర ఒకసారి స్లిమ్లో పెట్టి ఇలా అనేసి ఇటు జరుగు ఈ కొత్తిమీరని కూర లోపల. ఒరే ఆగండి, నేను వీడియో తెచ్చాను, ఎందుకు అందరూ దూరతారో మధ్యలో. ఆబ్జెక్ట్ ఇదన్నమాట ఇవాళ రెసిపీ. నేను ఇలా ఈరోజు మా అమ్మ నేర్పించినట్లు, మా అమ్మ చేస్తుంటే నేను చూసి నేర్చుకున్న చేపల పులుసు. అండ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ టు రిబుస్ వరల్డ్. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.